గత 2 వారాలుగా అంటే గత 2 స్ట్రీములుగా ఒక ఒక పర్టిక్యులర్ టాపిక్‌ని పట్టుకొనొచ్చి కొంతమంది డిబేట్ చేశారండి. మొదటి డిబేట్ 8 అక్టోబర్ శ్రీ అద్వైతిన్ అనే పేరుతోటి ఒకాయన, థింకింగ్ మంకీ అనే పేరుతో ఒకాయన ఇద్దరొచ్చారు. ఓకే. దీని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అదంతా ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎందుకొచ్చారు? ఏమిటి అనేది. ఈసారి తర్వాత 8దో తారీఖు తర్వాత 29 అక్టోబర్‌కి ఇంకొక డిబేట్ కోసం వచ్చారు. ఈసారి ముగ్గురొచ్చారనమాట. థింకింగ్ మంకీ రాలేదు. కిరణ్ అనే ఒకతను 'కిరణాస్త్రం' అనే ఛానల్ నుంచి, ధర్మ మార్గం భాస్కర్ రాజు వచ్చారు. శ్రీ అద్వైతిన్ కామన్ కామన్ ఫ్యాక్టర్. సో, ఇంతింతమంది వచ్చి డిబేట్‌కి నుంచుంటున్నారు అంటేనే, అంటే ఒకళ్ళకొకళ్ళు అదనుగా నుంచుంటున్నారు అంటేనే అక్కడే అర్థమైపోతుంది. దే ఆర్ కైండ్ ఆఫ్ స్కేర్డ్. వాళ్ళకి యాక్చువల్లీ విషయం మీద పట్టు లేదు. అంటే ఒక్క మనిషి వచ్చినా హ్యాండిల్ చేయొచ్చు. కానీ వాళ్ళు తెలిసిందే గదా! దే ఆర్ విషయం ఏంటంటే ఈ ఆర్యన్ మైగ్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ మీద వీళ్ళు 1 కాదు, 2 కాదండి. ఇంతకుముందు డజన్‌ల కొద్దీ స్ట్రీమ్‌లు, డజన్‌ల కొద్దీ గంటలు వేరు వేరు ఆహ్, జనాలతో డిస్కస్ చేయటము, వాళ్ళని కౌంటర్‌లు ఇచ్చుకోవటం ఇవన్నీ చేసుకుంటూనే ఉన్నారు. ఓకే. దే హావ్ బీన్ డూయింగ్ థిస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అయినా సరే నాతో డిబేట్‌కి అనంగానే సింగిల్ పర్సన్ రావటానికి మరి సరిపోలేదో, ధైర్యం సరిపోలేదో ఏంటో మొత్తానికి ఇద్దరిద్దరుగా రావాల్సొచ్చింది. ఎనీవే నేను వాళ్ళకి ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చాను కాబట్టి దే టుక్ దట్ ఆప్షన్. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ థట్. వీళ్ళకి ఉన్న ఒకే ఒక్క వంక ఏంటంటే దిస్ ఈస్ యాక్చువల్లీ ఎన్ ఎక్స్‌క్యూజ్ అనమాట. ఇది విచిత్రం ఏంటంటే కార్ల్ సేగన్ అనే ఆయన ఇచ్చిందని అట్రిబ్యూషన్ ఇస్తారు దీనికి. అబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ డస్ నాట్ మీన్ ఎవిడెన్స్ ఆఫ్ అబ్సెన్స్. అంటే ఆధారం దొరకనంత మాత్రాన అక్కడ లేదని కాదు అని. వీళ్ళకి సిగ్గన్నా లేదండి. ఈ మాట ఒక సైంటిస్ట్ అంటే గాని వాళ్ళకి తెలియలేదు. ఓకే. దీన్ని వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఆధారం దొరకలేదు అని అనగానే, ఆ ఆధారం లేకపోతే లేదని కాదు గదా! అని. ఏ బుర్ర తక్కువ వెధవైనా సరే ఆధారం లేదు అన్నప్పుడు ఉంది అని నమ్మడండి. వీళ్ళు నమ్ముతారు. వీళ్ళు నమ్మేదదే. అరే! అక్కడ ఆధారం లేదురా అని అంటంటే, ఉన్న వాటి గురించి మాట్లాడుకుందాం అంటే, లేదు లేని వాటి గురించే మాట్లాడదాం అని బయలుదేరతారండి. లేని వాటి గురించి ఎలా మాట్లాడతారు? అసలు ఆధారం లేదక్కడ. అయినా సరే లేకపోతే అక్కడికి లేదని కాదు అని. దెన్ హౌ డిడ్ యూ నో? లైక్ ఐ సేస్ లైక్ ఐ సే ఓన్లీ ఎ ఫూల్ థింక్స్ థట్ అబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఈస్ ద ట్రూత్. ఆధారం దొరికినప్పుడు మాత్రమే ఆ ఆధారం గురించి మాత్రమే మాట్లాడాలి. లేనప్పుడు తెలియదు లేదా ఇంకా ఆధారం కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి టేబుల్ మీద పెట్టి న్యూట్రల్‌గా ఉండాలి. ఓకే. అండ్ థట్స్ వాట్ వి డు. మన హేతువాదులు అన్‌లెస్ దేర్ ఈస్ ఎన్ ఎవిడెన్స్ వి డోంట్ వాంట్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్. ఎవిడెన్స్ ఇటువైపు గాని, అటువైపు గాని వస్తే దెన్ యూ కెన్ హావ్ ఎ స్ట్రాంగర్ ఒపీనియన్. అప్పటి వరకు ప్రాబబిలిస్టిక్ ఒపీనియన్. రైట్? మోస్ట్ లైక్లీ ఇలా అయ్యుండొచ్చు, అలా అయ్యుండొచ్చు. యూ కెన్ కీప్ షఫ్లింగ్ దిస్ అండ్ దేర్. కానీ వీళ్ళకి మాత్రం స్పెసిఫిక్‌లీ మన బత్తాయిలకి ఆధారం లేకపోతే ప్రౌడ్‌గా ఫీల్ అవుతారండి. దే థింక్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆధారం లేదు కాబట్టి మీరు తీసేయడానికి లేదని. నేను తీసేయడానికి లేనప్పుడు నువ్వు ఎందుకు పెడుతున్నావు టేబుల్ మీద? నెత్తి మీద ఎందుకు పెడుతున్నావు? సీ పుట్ ఆన్ ద టేబుల్ దిస్ ఇస్ ఇట్స్ ఎ ప్రపోజిషన్ అని చెప్పి పక్కన పెట్టాలి. రైట్? బట్ దీస్ ఆర్ ద ఓన్లీ ఫూల్స్ హూ థింక్ థట్ లేదు కాబట్టి అక్కడ ఆధారం లేదు కాబట్టి నిజమని. ఓకే. ఎక్కడెక్కడ వాడతారో చూడండి ఇది. ఇన్ని టాపిక్స్‌లో ప్రతి ఒక్క టాపిక్‌లోనూ వాళ్ళు ఫెయిల్ అయిపోయారండి. ఓకే. టైమ్‌లైన్ ప్రకారం చూసుకుంటే ఋగ్వేదానికి రాసిన దాఖలాలు లేవు కాబట్టి, ఐవీసీని ఎవరు చదవలేరు కాబట్టి, ఇంకా ముందుకి అక్కడ అంతకుముందే ఉండుండాలి. అంతకుముందే ఋగ్వేదం ఉండుండాలని ఏ నోటితో అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దే డోంట్ హావ్ ఎనీ ఎవిడెన్స్. జీరో ఎవిడెన్స్. కానీ ఇందాక చూపించిన కొటేషన్ ఉంది చూసారా? అదే చెప్తారు వీళ్ళు మళ్ళీని. ఆ! ఆధారం లేనంత మాత్రాన లేదని కాదు గదా! అని. అది ఏ నోటితో చెప్తున్నావు? హౌ ఆర్ యూ సేయింగ్ థట్ దేర్ ఈస్ సంథింగ్ దేర్? అక్కడ 9000 బీసీఈకి ముందు మనుషుల సెటిల్మెంట్‌లే దొరకలేదురా నాయన. అసలు వాళ్ళంతా రూరల్ పీపుల్ అంటే కనీసం ఆహ్, హట్స్ ఇవి గూడా చేసుకోవడానికి చేతగాని వాళ్ళు. వాళ్ళు ఋగ్వేదం గురించి రాసారంటే వీళ్ళు నమ్మేస్తున్నారు. నమ్మటమే కాదు చాలా గట్టిగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ రివ్యూ మీటింగ్‌లో అయ్యి చూస్తేనే నాకు అర్థమైపోయింది. దే ఆర్ 100% ష్యూర్ థట్ 9000 ఆహ్, బిఫోర్ కామన్ ఎరాకి ముందే ఋగ్వేదం అనేది ఉందంట. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఓకే. ఆ ఋగ్వేదంలో స్పష్టంగా రాజుల యొక్క ప్రాసాదాలు లేక రాజుల యొక్క ఎలా ఉండాలి, ఏమిటి అనేది చాలా నీట్‌గా రాసి ఉంటదండి. ఆఖరికి యుద్ధాల గురించి కూడా రాసి ఉంటదండి. ఏది మెటల్స్ తోటి యుద్ధాల గురించి రాసి ఉంటదండి. సరస్వతి రివర్ అనేది ఒకే ఒక్కదాన్ని పట్టుకొని అండ్ దట్స్ ఇట్ ఈస్ ఎ ప్రాబబుల్. ఓకే. ఇట్స్ నాట్ డామింగ్ ఎవిడెన్స్ దట్ యెస్ వీళ్ళే అని చెప్పడానికి లేదు.
ఒకే ఒక్కటేంటంటే 'సరస్వతి రివర్ ఈస్ ఎ ప్రాబబుల్ ఎక్స్‌ప్లనేషన్.' దాన్ని పట్టుకొని వీళ్ళు అండ్ దట్స్ ద ఓన్లీ థింగ్. ఈ 2 డిబేట్‌ల వల్ల తెలిసిందేంటంటే దట్స్ ద ఓన్లీ థింగ్ దే కెన్ హోల్డ్ ఆన్ టు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఫెయిల్డ్. ఋగ్వేదంలో గుర్రాల గురించుంది. అట్టర్ ఫెయిల్యూర్ అండి. హరప్పా ఎక్కడ గూడా వీళ్ళు చూపించినన్ని గుర్రాల ఎముకలు దొరకట్లేదు. అండ్ దొరికినా సరే ఇట్స్ నెవర్ బీన్ డొమెస్టికేటెడ్ ఇన్ ఇండియా. ఇట్ హాస్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్టెప్పీస్. ఓకే. ఫైర్ పిట్స్, ఫైర్ ఆల్టర్స్ మా వోళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు. వాళ్ళు ప్రపంచం నిండా చేసేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ ఫైర్ పిట్స్, ఫైర్ ఆల్టర్స్ దొరికాయి. దేర్ హాస్ బీన్ నో ఇండికేషన్ థట్ దే ఆర్ మేడ్ ఫార్ పర్టిక్యులర్‌లీ యజ్ఞాలు, హవనాల కోసం చేశారన్న దానికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే వాటెవర్ ఫైర్ పిట్స్ అండ్ ఫైర్ ఆల్టర్స్ దట్ దే ఫౌండ్ ఆర్ నాట్ అకార్డింగ్ టు ది డైమెన్షన్స్. ఈ మొక్క మనకి చెప్పడానికి వాళ్ళకి సిగ్గేసి దాచిపెట్టి పారిపోతారు. నాట్ అకార్డింగ్ టు ది డైమెన్షన్స్ అండి. తర్వాత ఏదో ఒక బాతింగ్ ట్యాంక్ చూపించాడు. మా వోళ్ళు ట్యాంకులు కట్టుకున్నారు. అందులో స్నానాలు చేస్తున్నారని. నాట్ వన్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ వేదాస్, ఆల్ 4 వేదాస్ యూ కెన్ సీ థట్ ఇది ఒక ట్యాంక్ లాంటి దాంట్లోనో, లేకపోతే ఒక కన్‌స్ట్రక్టెడ్ దాంట్లోనో ఎళ్లి మునగాలని. ఎక్కడ చూసినా సరే నదుల దగ్గరికి, సరస్సుల దగ్గరికి, సముద్రాల దగ్గరికి. దీస్ ఆర్ ద ఓన్లీ ప్లేసెస్ దే గో. వాళ్ళకి కన్‌స్ట్రక్ట్ చేయటం రాదండి బాబు. వాటెవర్ దే సే వేదిక్ పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ పీపుల్, వాళ్ళకి కన్‌స్ట్రక్షన్ చేత కాదు. అట్‌లీస్ట్ వాళ్ళకి సిటీస్ లాగా, హరప్పా పీపుల్ లాగా సిటీస్ లాగా కన్‌స్ట్రక్ట్ చేసుకునే చేతనే కాదు. బికాస్ దేర్ హాస్ బీన్ నో డిస్క్రిప్షన్. ఇన్ని రకాలుగా డిస్క్రిప్షన్‌లయ్యి ఏంటి మన సంధ్యావందనం ఎలా చేయాలో అంత స్పష్టంగా రాసుకున్న వాళ్ళకి, ఇల్లెట్లా కట్టుకోవాలి, ఇయ్యెట్లా కట్టుకోవాలి వాటి గురించి లేదండి అక్కడ. సిటీ స్టేట్స్ ఎలా తయారు చేసుకోవాలని లేదండి. నెక్స్ట్ బరియల్ కస్టమ్స్. బరియల్ కస్టమ్స్‌లో కూడా అట్టర్ ఫెయిల్యూర్. నేను చ ఇతన్ని 'ధర్మ మార్గం భాస్కర్ రాజుని' క్లియర్‌గా అడిగాను. పాతిపెట్టడం అనేది ఉందా అని. ఋగ్వేదంలో అయితే లేదు. కనపడలేదు. మరి ఇప్పుడు బతికున్న వాళ్ళ దగ్గర ఇట్లాంటి కొన్ని కస్టమ్స్ ఉన్నాయి గదా! పాతిపెట్టబడి ఈ స్త్రీకి ఆవేశం వచ్చేసేసి బాలసుబ్రహ్మణ్యం అయితే బ్రాహ్మణుడు కాదా? 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 అని. ప్రతి ప్రతి దానికి వీళ్ళకేంటంటే ఇప్పుడు బతికున్నోళ్ళతో కంపేర్ చేసుకుంటూ వెనక్కి ఎక్కడికో చూస్తుంటారండి. ఓకే. ఆ విషయం ఆ నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అనే దగ్గర గూడా మన కిరణాశ్రం దొరికిపోయాడు. ఓకే. హి వాస్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. నేను అతనితో అగ్రీ అయ్యాను గదా! అబ్బా! సూపర్ పాయింట్ అనుకుని ఇది బాగా జబ్బలుగా చరిచేసుకున్నాడు. ఏంటి వాట్ డిడ్ ఐ సే? ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు మీట్ ఈటర్స్, అన్ని రకాల జంతువుల్ని వండుకొని తినేవాళ్ళు అనగానే ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది మన కిరణాశ్రంకి. ఏమిటి? అంటే అందరూ తింటారా? కొంతమంది తినకుండా ఉండుండొచ్చు కదా! అందరూ మీట్ తినేవాళ్ళే అయ్యుండాల్సిన అవసరం ఏముంది? కొంతమంది తినకుండా ఉండుండొచ్చు కదా! అని. అతని ఐడియా ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణులు కొంతమంది తినట్లేదు గదా! అలాగే అప్పట్లో తినట్లేదని. హి యాక్చువల్లీ డెస్ట్రాయిడ్ హిస్ ఓన్ ఆర్గ్యుమెంట్. అంటే అప్పట్లోనే ఈ డిఫరెన్సెస్ ఏది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేదుంది. సో, కొంతమంది మీట్ తినేవాళ్ళున్నారు అని. సో, అందరూ ఆ వేదాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కాదు. వీళ్ళ ఉద్దేశం ప్రకారం నిజంగా వేదిక్ పీపుల్ అనేవాళ్ళు వెజిటేరియన్స్ అయ్యుండుంటే యూ షుడ్ నెవర్ ఫైండ్ ఎనీ మీట్ ఈటింగ్ ఆర్ ఎనీ బోన్స్ ఎనీవేర్ ఇన్ ఐవీసీ సైట్స్. సో, అది కూడా అట్టర్ ఫెయిల్యూర్. ఐవీసీ సీల్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ టోటల్ బోగస్ అండి. టోటల్ బోగస్. వాళ్ళు పశుపతినాథ్ సీల్ అట్టర్ ఫెయిల్యూర్. ఇట్స్ మోర్ ఆఫ్ ట్రైబల్ పర్సన్ అని తెలిసిపోయింది. ఓకే. రిటర్న్ స్క్రిప్చర్స్ అవన్నీ కూడా తెల్లోళ్ళు తవ్వి తీశారు. ఎక్కడి నుంచి తవ్వి తీశారంటే బుద్ధిస్ట్ కేవ్స్ నుంచి దొరికింది. రిటెన్ బై బుద్ధిస్ట్, రిటెన్ ఇన్ బుద్ధిస్ట్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్. సారీ, ఇన్ స్క్రిప్ట్. లాంగ్వేజ్ మాత్రం సాంస్క్రిట్ ఉంది. ఓకే. సో, ఎవరో రాసుకొని ఎవరో దాచిపెట్టుకుంటున్నారు. వీళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. అండ్ ఆల్ దోస్ స్క్రిప్చర్స్ ఆర్ ఫ్రమ్ కామన్ ఎరా. బిఫోర్ కామన్ ఎరా ఏమీ లేవు. అంటే బుద్ధులు వ అంటే బౌద్ధిజం ఆల్రెడీ దాన్నేమంటారు వాళ్ళకి రిటెన్ స్క్రిప్ట్స్, రిటెన్ లాంగ్వేజెస్ అన్నీ ఉన్న తర్వాత వాళ్ళు అటు ఇటు తిరిగే ఈ కొండ జాతోళ్ళు ఈళ్ళెవరైతే ఉన్నారో ఆర్యులు, సంస్కృతంలో మాట్లాడేవాళ్ళున్నారో వాళ్ళ దగ్గర ఏమైనా విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకొని కూర్చొని రాసుకునేవాళ్ళు. బికాజ్ దే ఆర్ నాలెడ్జ్ సీకర్స్. రైట్. దెన్ దేర్ ఈస్ దిస్. ఇక ఈ బత్తాయి గాళ్ళ మీటింగులు చూసారంటే నవ్వు రాక మానదండి. అసల 8దో తారీఖు డిబేట్‌కి ముందు 5దో తారీఖు ఒక 5 గంటల ప్రీ డిబేట్ పెట్టుకొని పచ్చి బూతులు తిట్టుకున్నారు. ఆళ్ళకి తెలిసింది అదే కాబట్టి వాళ్ళ ధర్మం, వాళ్ళ సంస్కారం అదే నేర్పింది కాబట్టి రాంబాణం ఛానెల్‌లో. అది సిగ్గేసి వాడు డిలీట్ చేసి పారేసాడండి. ఓకే. ఎందుకంటే అందులో నోటికొచ్చిన బూతులే తప్ప దానికసల వేరే సబ్జెక్ట్ ఉండదు. ఓన్లీ నన్ను బూతులు తిట్టుకోవడానికే స్పెషల్‌గా ఒక స్ట్రీమ్ చేసాడు 5 గంటల పాటు. అందులో చాలా మందొచ్చారండి. అది ఇప్పుడు సిగ్గేసి డిలీట్ చేసి పారేసాడు. ఏమన్నా అడిగితే, నువ్వు 8దో తారీఖు చాలా పద్ధతిగా మాట్లాడావు కాబట్టి, నీ మీద గౌరవంతో డిలీట్ చేశాను" అని. నా మీద గౌరవంతో ఎవ్వరు డిలీట్ చేయక్కర్ల. ఓకే. ఇంతకంటే పచ్చి బూతులు మాట్లాడుకున్నోళ్ళు చాలామంది లైవ్‌లో అలాగే పెట్టుకొనున్నారు. యూ కుడ్ కెప్ట్ థట్. కాకపోతే వాళ్ళకి సిగ్గేసింది. ఎందుకంటే నేను వాళ్ళని మతాన్ని డైరెక్ట్‌గా తిట్టేసాను.
మీ దిక్కుమాలిన సంస్కారం, మీ మీ దిక్కుమాలిన మతంలో ఇదే భాషని ఎలౌ చేస్తారు అనేటప్పటికి వాళ్ళకి సిగ్గేసిందో, భయమేసిందో తీసేశారు. నెక్స్ట్ నాతో 3 గంటల డిబేట్. ఓకే. అది ఇంకా క్వెషన్ ఎవ్రీథింగ్ ఛానెల్‌లో అలాగే ఉంటది. ఉంటది. ఎక్కడికి పోదు. 5 గంటల పోస్ట్ డిబేట్ రివ్యూ ఒకటి పెట్టుకున్నారు. ఏది నా డిబేట్ అవ్వగానే 5 గంటల పాటు రివ్యూ చేయాల్సొచ్చిందండి ఆళ్ళకి. ఓకే. 5 గంటల పాటు రివ్యూ చేసి ఇది ఇంకా ఉంది రాంబాణం ఛానెల్‌లో. ఎప్పుడోసారి మరి అది కూడా డిలీట్ చేస్తాడు. మరి సిగ్గేస్తదో ఏంటో గాని మొత్తానికి డిలీట్ చేస్తాడేమో అని డౌట్ నాకు. బట్ ఎనీవే ప్రస్తుతానికుంది. ప్రస్తుతానికి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 వారాల తర్వాత మళ్ళీ 29 అక్టోబర్‌కి మళ్ళీ నా ఛానెల్‌లో ఒక డిబేట్‌కొచ్చింది. అది ఇంకా అక్కడే ఉంది. ఇమ్మీడియేట్‌గా ఆ సాయంత్రమే అదే సాయంత్రం నాదిట్లా డిబేట్ అవ్వగానే ఇంకొక గంట తర్వాత 6 గంటల పాటు పోస్ట్ డిబేట్ రివ్యూ ఇంకోటి పెట్టుకున్నారండి. ఇందులో ఏదో పెద్ద నన్ను పొడి చేసినట్టు, గెలిచేసినట్టు వాగేసుకున్న తర్వాత వేరే కాల్స్‌లో ఎవడో క్రైస్తవుడెవడో వచ్చాడంట. వాడిని బూతులు తిట్టుకొని అంటే వాళ్ళ లెవెల్‌లో మాట్లాడారంట. వాళ్ళ రేంజ్‌లో వాళ్ళొక కౌంటర్ ఇచ్చుకున్నారంట. అది సిగ్గేసేసి డిలీట్ చేసాడండి. హైడ్ చేశానని చెప్తున్నాడు. బట్ ఐ థింక్ హి హాస్ డిలీటెడ్ ఇట్. ఈ 6 గంటల పోస్ట్ డిబేట్ రివ్యూలో అందరొచ్చారు. ఎక్కడెక్కడెక్కడెక్కడో వాళ్ళందరూ లైన్‌లోకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రోజు నెక్స్ట్ డే ఈసారి ధర్మ మార్గం ఛానెల్‌లో ఇది ఇంకా లైవ్‌లోనే ఉంది ప్రస్తుతానికి. ఈ 3 గంటల రివ్యూ. ఓకే. సార్ ఒక్కసారి ఆలోచించండి. గెలిచినోడు ఎవడన్నా సరే ఇన్ని సార్లు రివ్యూలు పెట్టుకొని ఆళ్ళెలా మాట్లాడుకుంటారో తెలుసా? యూ కెన్ సీ దోస్ థింగ్స్ అంటే భయ్యా మనం గెలిసామంటావా? అంటే నాకేమో గెలిసామనిపిస్తుంది. నువ్వేమంటావు భయ్యా? గెలిసామా? బానే మాట్లాడామా? కరెక్ట్‌గానే చెప్పామంటావా? ఆన్సర్ ఏమైనా ఇచ్చామంటావా? అని చెప్పి ఇలా మాట్లాడుకుంటున్నారండి ఆళ్ళు. సో, ఈళ్ళ బతుక్కి గెలిచారో లేదో పక్కనోడు అంతే అందరూ కలిసి ఒక లైన్ పక్కన కూర్చొని భయ్యా నువ్వు మాట్లాడావు. నువ్వు కరెక్ట్‌గానే మాట్లాడావు తెలుసా? నువ్వేం కంగారాడకు. నువ్వేం ఓడిపోలేదు అని గొంతులోంచి ఏడుపు దిగమింగుకుంటూ ఒకడికొకడికి ఫ్రెండ్‌షిప్పులు నువ్వేం ఓడిపోలేదు భయ్యా. నువ్వేం ఓడిపోలేదు. నువ్వేం కంగారాడక. మనం బాగా మాట్లాడాం. మనం బాగా గెలిసాం. ఇదేనండి. ఆ 2 ఇంకా రివ్యూలోనే ఉన్నాయి. మీరు కనుక వాడి ఛానెల్‌లోకెళ్ళి చూస్తే స్టిల్ ప్రెజెంట్ అని పెట్టాను చూసారా? అది చూస్తే మీకు నేను చెప్పింది ఎగ్జాక్ట్‌గా ఇదే కనిపిస్తుందన్నమాట. అంటే గెలిసినోడెవ్వడు ఇంత చిల్లరగా ఇంతమందిని పక్కనేసుకొని భయ్యా నువ్వేమనుకుంటున్నావు? నీ ఉద్దేశ్యం ఏంటి? నడిసిందా? మనం గెలిసామా? మంచి పాయింట్లు పెట్టామా? అన్నట్టు చేసుకోడండి. స్లామ్ డంక్ అంటే ఎలా ఉంటదంటే నేను చేసినట్టు ఉంటది. ఓకే. ఐ నో దట్ దీస్ పీపుల్ హావ్ అట్టర్‌లీ ఫెయిల్డ్ టు ప్రెజెంట్ దేర్ కేస్. సో, టోటల్ క్లోజ్. కానీ వీళ్ళకి మాత్రం ఇప్పటికి కూడా నాకు తెలిసి ఇంకొక నెల రోజుల పాటు నన్ను తలుచుకుంటూనే ఉంటారండి. నేను ఆ 2 స్ట్రీమ్స్‌తో అయిపోయింది నా పని. వీళ్ళు మాత్రం తలుచుకుంటూనే ఉంటారింక. ఓకే. ఓడిపోవడం అంటే ఇది. ఓకే. ఇంతమంది నా ఒక్కడితోటే అంతమంది వచ్చి డిబేట్ చేసినా, ఇంకొక 25 మందొచ్చి ఒకళ్ళకొకళ్ళు శభాషులు చెప్పుకోవాలి. "భయ్యా నువ్వు కరెక్ట్‌గా చేసావు భయ్యా. నువ్వసలు సూపర్ మాట్లాడావు తెలుసా? అశ్రీ అద్వైతిని అందరూ దువ్వటం అనమాట. నువ్వు మంచి మంచి పాయింట్లు పెట్టావు. అసలు సౌండ్ లేదు తెలుసా సత్యాన్వేష్ దగ్గర?" నాది స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారండి. బికాజ్ ఐ నో ఎగ్జాక్ట్‌లీ వేర్ యూ గైస్ ఫెయిల్డ్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు షో యూ హియర్. ఓకే. ఒక బోడి క్లెయిమ్ ఒకటిచ్చారు. ఎవరు? మన మహానుభావుడు 'ధర్మార్గం భాస్కర్ రాజు' అని ఒక మహానుభావుడొచ్చాడు. ఏది? సారీ కిరణాసురం గూడా అన్నాడు. ఓరల్ ట్రాన్స్‌మిషన్ ఈస్ ద బెస్ట్ వే టు ట్రాన్స్‌మిట్. అందుకనే రాసుకోలేదు మా వోళ్ళు. అంటే నేను అడిగాను గదా! ఏరా చేత కాదా వీళ్ళకి మరి రాసుకోవడం చేత కాదా? అంతమంది అన్ని రకాలుగా అంతకంటే పాత పాత సివిలైజేషన్స్ వాళ్ళు రాళ్ళ మీద వాటి మీద అన్ని రకాల చోట్ల రాసుకున్నారు. పెద్ద పెద్ద టెక్స్ట్‌లే రాసుకున్నారు. మీ వాళ్ళకి ఎందుకు చేత కాలేదు రాయటం? కనీసం పక్కనోడినన్నా చూసి నేర్చుకోవచ్చు కదా! అంత చవకబారు సన్నాసులు ఎట్లా ఉన్నారు అని అడిగితే, లేదు పలకటంలో చిన్న తేడా వస్తే సర్వనాశనం జరిగిపోద్ది. కొంపలంటుకుపోతాయి. సో, కాబట్టి మౌత్ టు మౌత్ ఓరల్ ట్రాన్స్‌ఫర్ మాత్రమే గురు శిష్య పరంపరలో మాత్రమే నేర్చుకోవాలి అని. అలా నేర్చుకోబట్టే 75% ఆఫ్ వేదాస్ ఆర్ లాస్ట్. ఇప్పుడు ఈ ధర్మార్గం భాస్కర్‌రాజు వచ్చి చెప్పిపోయాడు చూసారా? అంటే మన దగ్గర కొన్ని లక్షల మంత్రాలుండేవి. ప్రస్తుతానికి అందులో 25% మాత్రమే ఉన్నాయి. 75% లాస్ అయిపోయాము అని. అబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఈస్ నాట్ ఎవిడెన్స్ ఆఫ్ అబ్సెన్స్. లేనివి ఉన్నాయని జెప్పి ఎంత దబాయించి మాట్లాడారండి. ఎన్నో లక్షల శ్లోకాలుండేవి ఇప్పుడు పోయాయి. ఓకే. ఆ లెక్కన ఏదైనా జెప్పొచ్చు. యాక్చువల్లీ 12,00,00,000 శ్లోకాలుండేవి ఇప్పుడు పోయాయి అన్నా అనుకోండి. నమ్మేసి ఎదవలు నమ్మేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు బిలీవ్ థిస్. ఇఫ్ ఓరల్ ట్రాన్స్‌ఫర్ వర్ ద బెస్ట్ మెథడ్ 75% ఆఫ్ ద వేదాస్ పోవండి. సో, 2 బోగస్ క్లెయిమ్‌లే. ఓరల్ ట్రాన్స్‌మిషన్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అనడం టోటల్ బోగస్ క్లెయిమ్. 75% ఆఫ్ వేదాస్ లాస్ట్ అనేది టోటల్ బోగస్ క్లెయిమ్.
మరి ఇంత నాలెడ్జ్ పెట్టుకొని అసలు ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే హైయెస్ట్ నాలెడ్జ్ ఉంది అన్న వేదాలలో దే కెనాట్ ఫైండ్ ఎ బెటర్ వే టు ప్రిజర్వ్ అండి. అంతకంటే బెటర్ దొరకలేదు. ఓరల్ ట్రాన్స్‌ఫర్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అనుకున్నారు తెంగరసన్న అసలు. ఇంత చేస్తే కేరళలో వేదం చదవటానికి, నార్త్ ఇండియాలో వేదం చదవడానికి కంప్లీట్‌లీ డిఫరెన్స్. పక్క పక్కన మీరు స్క్రిప్ట్ పెట్టుకొని చూస్తే తప్ప ఇద్దరు ఒకటే చదువుతున్నారన్న సంగతి తెలుస్తది. లేకపోతే ఆ ఫ్లోకి, ఆ రిథమ్‌కి కంప్లీట్‌లీ డిఫరెన్స్ ఉంది. ఐ కెన్ షో థట్ ఆల్సో. ఓకే. వేదిక్ హెరిటేజ్ డాట్ ఇన్ ఒక ఒక వెబ్‌సైట్ ఉంటది. అందులో కేరళ బ్రాహ్మిన్స్ వేదాలు పఠిస్తే ఎలా ఉంటది అనేది నీట్‌గా స్పష్టంగా రాసింది. ఎంటైర్ వేదాస్ హావ్ బీన్ రిసైటెడ్ బై దెమ్. సో టోటల్ బోగస్. దిస్ క్లెయిమ్ హాస్ నో లెగ్స్ అట్ ఆల్. నెక్స్ట్ మన ఇతను 'శ్రీ' ఆవేశపడి పశుపతినాథ్ సీల్ చూపించి ఇది 8థ్ అక్టోబర్‌లో వచ్చిన దాంట్లో. ఆవేశపడిపోయి సింధు సరస్వతి సివిలైజేషన్ మన ఐవీసీ ఇండస్ వ్యాలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వేదిక్ పీపుల్. వాళ్ళు ఋగ్వేదానికి తగ్గట్టుగా రిచువల్స్ చేసేవాళ్ళు. ఇదిగో మా పశుపతినాథ్ సీలు, ప్రోటో శివ, శివ శివుడు అని సోది కబుర్లు చెప్పాడు. ఓకే. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ట్రైబల్ లీడర్ రిప్రజెంటేషన్ థాన్ యాస్ ఎ గాడ్. దేవుడు బొమ్మలు చేసుకునేవాళ్ళు 2 ఇంచెస్ 2 ½ సెంటీమీటర్స్ సైజ్‌లో బొమ్మలు తయారు చేసుకొని ముద్రలేయడానికి వాడుకోరండి. ఇఫ్ సంథింగ్ ఈస్ వర్తీ ఆఫ్ వర్షిప్ దే వుడ్ డూ ఇట్ డిఫరెంట్‌లీ. ఓకే. అప్పట్లో ఇదే వర్షిప్ అన్నమాట. ఐ షోడ్ యూ ఇన్ ది లాస్ట్ స్ట్రీమ్ దట్ దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఓకే. పశుపతినాథ్ కాదు, గాడిద గుడ్డు కాదు. అబ్సల్యూట్‌లీ నథింగ్ కాల్డ్ పశుపతినాథ్. వీళ్ళు సన్నాసులు కూర్చొని రాసుకొని కబుర్లు చెప్పి తర్వాత జనాల్ని వెధవలు చేయటం. వీళ్ళకేంటంటే మా వోడు అని చెప్తే చాలు గుడ్డిగా నమ్మేయటం అనమాట. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు సమ్ అదర్ రిలిజన్. వీళ్ళు ఎగిరి దూకి ఇది పశుపతినాథ్ అంటారంట వీళ్ళ మొఖం. ఇది వాళ్ళ దేవుడంట, వాళ్ళ దేవుడు కాదు పాడు కాదు. మన దగ్గర ఇక్కడ ట్రైబల్స్ ఉండేవాళ్ళంట. దీనికి మన కిరణాస్త్రం అనుకుంటా ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు. అంటే మా దేవుడిలాగా ఉండాలని చెప్పి ఈ ట్రైబల్స్ కూడా ఇలా తయారు చేసుకున్నారేమో. మళ్ళీ శ్రీ గూడా ఒక దబాయింపు క్వెషన్ అనమాట. అంటే వాళ్ళే ఈ ట్రైబల్స్ అంటారా? అక్కడి నుంచి ఇక్కడికొచ్చారంటారా? అని చెప్పి సోది కథలు చెప్పాడు. ఇట్స్ ఎ రిప్రజెంటేషన్. ఓకే. మీరు ప్రోటో శివ అన్నారు. ఇట్స్ నాట్ ప్రోటో శివ. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ట్రైబల్ లీడర్. సర్పంచ్ కావచ్చు, సర్దార్ కావచ్చు ఆ ఏరియాకి. లేదా ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి షిప్‌మెంట్ ఎళ్తున్నప్పుడు పోర్ట్ అథారిటీ లాగా మనకి ప్రస్తుతానికి ఇఫ్ యూ వాంట్ టు థింక్ అబౌట్ ఇన్ కరెంట్ కాంటెక్స్ట్ ఒక పోర్ట్ నుంచి ఇంకొక పోర్ట్‌కి ఎళ్తున్నప్పుడు, ఒక షిప్‌మెంట్ ఎళ్తున్నప్పుడు, ఇదిగో ఈ పోర్ట్ నుంచి పాస్ అయింది అనో, లేకపోతే దిస్ ఇస్ ద పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అని చెప్పుకోవడానికి సీల్ వేసుకున్నారని నా భోగట. అగైన్ బికాజ్ నోబడీ వాస్ దేర్, నోబడీ క్యాన్ క్లెయిమ్ ఎనీథింగ్. నేను కనీసం అట్‌లీస్ట్ ఆన్ దిస్ సైడ్ ఐ యామ్ సేయింగ్ యెస్ ఇది భోగట్ట. ఎందుకంటే నేను అక్కడికి ఎళ్ళింది లేదు, చూసింది లేదు. కానీ ఈ సన్నాసులు కూడా వెళ్ళింది లేదు, చూసింది లేదు. బట్ దే థింక్ దే హావ్ ఎ స్లామ్ డంక్ కేస్ అన్నమాట. గ్యారంటీ. పశుపతినాథ్ అంటే పశుపతినాథే శివుడే. అదిగో చూడు చక్కగా యోగిక్ పోస్చర్‌లో ఉన్నాడండి. చేతుల నిండా గాజులున్నాయండి. చేతులకి పైనుంచి కింద దాకా గాజులేసుకునే ప్రజలు మన భారతదేశంలో ఇంకా ఉన్నారు. దే ఆర్ కాల్డ్ ద లంబాడీ పీపుల్. ఓకే. పైనుంచి కింద దాకా గాజులేసుకున్నారు. ఇక్కడ చూసారు కదా! ద హ్యాండ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ సిటింగ్. ఇవి గాజులు యాక్చువల్లీ. ఐ షోడ్ యూ ఆన్ అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ఇమేజ్. సో ఇక్కడ కూడా కంప్లీట్‌లీ అండ్ అట్టర్‌లీ ఫెయిల్డ్. నెక్స్ట్ రిచువల్ బేతింగ్ ట్యాంక్ ఉంది మా దగ్గర. ఇదేంటి మా వోళ్ళు స్నానం చేసేవాళ్ళు అంట. స్నానం చేయటం అనేది వీళ్ళకి ఎవిడెన్స్ అనమాట. ఓకే. ట్యాంకుల్లో స్నానం చేయటం. అగైన్ లైక్ ఐ సెడ్ ఋగ్వేదాలు గాని, మిగతా 3 వేదాల్లో ఎక్కడ కూడా దేర్ ఈస్ జీరో మెన్షన్ ఆఫ్ బాతింగ్ ట్యాంక్, బాతింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ బాత్రూమ్స్. స్నానాలు అంటే చెరువుల దగ్గరికి, నదుల దగ్గరికి, సరస్సుల దగ్గరికి, దగ్గరుంటే సముద్రాల దగ్గరికి, వీటి దగ్గరికి పోవటమే తప్ప, వీళ్ళకి కట్టుకోవటాలు ఏంటి వాటర్ ఫ్లోయింగ్ ఏమీ తెలీదండి. అట్‌లీస్ట్ ఋగ్వేదం రాసిన వాళ్ళకి ఏమీ తెలీదు. దిస్ ఈస్ పక్కా. ఎవరొచ్చి ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి. ఓకే. కానీ ఐవీసీలో ఇవన్నీ దొరికిన తర్వాత మా వోళ్ళే ఇయన్నీ చేసినయి మా వోళ్ళే అని చెప్పి అంత సిగ్గు లేకుండా ఎలా దబాయిస్తారో నాకైతే అర్థం కాదు. ఓకే. ఎవడో ఏదో ఇండియన్ రిలిజియన్ అన్నాడంటే దాన్ని పట్టుకొని ఇదిగో మా వేదిక్ రిలిజియన్ అని చెప్పి దిగుతుంటారు. దిస్ ఈస్ ఆల్సో అన్ అట్టర్ ఫెయిల్డ్ అని. ఇలా ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ ఉన్నాయని వాళ్ళకి తెలిసే లోపల ఎక్కడో కలుక్కుమని 10 మందితో కూర్చొని భయ్యా నేను కరెక్ట్‌గా చెప్పానా? నేను అన్ని మంచి పాయింట్స్ ఇచ్చానా? అని చెప్పటం. ఆ పక్కనోడు నువ్వు సూపర్ అబ్బా! నువ్వు కేక అసలు ఇరగదీసావు తెలుసా? ఎదుటోడికి ఆన్సర్ లేదసల అని.
నేను సైలెంట్‌గా ఉన్నది దట్స్ కాల్డ్ స్ట్రాటజిక్ సైలెన్స్ అండి. బికాజ్ ఐ నో ఎగ్జాక్ట్‌లీ వేర్ యూ ఆర్ ఫెయిలింగ్. సిగ్గన్నా వస్తదేమోనని వెయిట్ చేశాను. బట్ మీకు సిగ్గు రాలేదు కాబట్టి ఐ హావ్ టు ఎక్స్‌పోజ్ దిస్ లైక్ దిస్. నెక్స్ట్ ఈ మహానుభావుడు మన ఏమిటి 'థింకింగ్ మంకీ' అనుకుంటా. లాస్ట్ టైమ్ 8థ్ అక్టోబర్ 'థింకింగ్ మంకీనో' మరి 'కిరణాస్త్రం' ఇద్దరిలో ఒకళ్ళు ఏదో ఒక సోది కథ చెప్పారు. క్యాంట్ రైట్ 1,00,000 శ్లోకాస్ ఆన్ క్లోతర్స్ అంటే లక్షల లక్షల మంత్రాలు, శ్లోకాలు ఉంటాయి. అవన్నీ కూర్చొని తోళ్ళ మీద, వాటి మీద, స్కిన్ మీద, ఇదేంటి గుడ్ల మీద ఎక్కడ రాస్తామండి? అంత ఉన్నాయి కదా! ఏదో దిక్కుమాలిన 4, 5 ఈళ్ళంటే కమాండ్‌మెంట్లు రాసుకుంటారు. 10 ఉన్నాయి కాబట్టి ఏదో ఆటి మీద, ఈటి మీద రాసుకున్నారని మన దగ్గర లక్షల మంత్రాలుంటాయి, లక్షల శ్లోకాలుంటాయి. ఎక్కడ అవుద్దసల? రాయటం కుదరదు కదా! అని చెప్పి ఒక బోడి ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడండి. 1,00,000 శ్లోకాలు ఎవడు అడిగాడు? ఒక్క మంత్రం రాసుందా అని అడిగాను నేను. ఒక్కటంటే ఒక్క మంత్రం కూడా రాసలేదు. ఐవీసీ స్క్రిప్ట్‌లో. సో, ఐవీసీ పీపుల్ వర్ నెవర్ ఎవర్ వేదిక్ అండి. వేదాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. జెనెటిక్స్ ప్రకారం సంబంధం లేదు. ఈ లిటరరీ ప్రకారం సంబంధం లేదు. ఒక్కటంటే ఒక్క మంత్రం కూడా రాసలేదు కనీసం. పోనీ ఇంకేదన్నా సంస్కృతంలో ఏదన్నా రాసిందంటే అది లేదు. రష్యా ఓడెవడో తీశాడు. సరస్వతి ఇన్‌స్టిట్యూట్ అనేది లేనే లేదండి. దేర్ ఇస్ వి హావ్ సెర్చ్డ్ ఎ లాట్ అండ్ నాట్ ఎ సింగిల్ మెన్షన్ ఆఫ్ ఎనీ సరస్వతి ఇన్‌స్టిట్యూట్. ఐవీసీ డీకోడ్ అయిపోయింది. దట్ గుడ్ అండి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఐవీసీ డీకోడెడ్. దేర్ ఇస్ ఎ పర్సన్ ఆస్కో పర్పోలా అనే ఒక పర్సన్ ఫిన్లాండ్‌లో ఉంటాడనుకుంటా. హీ హాస్ డన్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ వర్క్ ఆన్ ఐవీసీ స్క్రిప్ట్స్. అండ్ హీ క్లియర్‌లీ సేస్ ఇట్ హాస్ నాట్ బీన్ డెసిఫర్డ్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. ఓకే. రఫ్‌గా ఐడియా ఉంది దేని గురించి ఏం జరుగుతుంది. బట్ ఏం రాసి ఉంది అనేది మాకు అర్థం కావట్లేదు అని చెప్పి తేల్చేసాడు. హి హాస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ఆల్‌మోస్ట్ 20, 30 ఇయర్స్ ఐ థింక్. అతనే చెప్పేసాడు. ఇక్కడ ఏదో వీళ్ళొచ్చేసేసి రష్యా వాడు ఎవడో ఎక్కడో దాచిపెట్టుకొని సీక్రెట్‌గా కనిపెట్టాడంట. ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ మీద ఏదో కాన్స్పిరసీ చేసి వీళ్ళని ఒప్పుకోవట్లేదంట పాపం. అంటే ఎక్కడ రాసింది అది? దేని మీద అంటే రైటింగ్ మెటీరియల్ ఏంటి? ఇలా. నెక్స్ట్ ఈ ఈ ధర్మ మార్గం అనే ఆయన ఒక టోటల్ బోగస్ క్లెయిమ్ ఒకటి పెట్టాడండి. గీత భగవద్గీత ఇంకా పురాణాలు అంతా ఇండస్ స్క్రిప్ట్‌లో రాసున్నాయంట. ఈ మహానుభావుడు ఇదేంటి 2 జీబీ వరకు ఏదో మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాడంట. ఎవరు? ఆర్య ద్రవిడ సిద్ధాంతం మీద ఎవరన్నా మాట్లాడతానంటే నేను తేల్చి చెప్పేయడానికి, ఇరగదీసి పెట్టేయడానికి నా దగ్గర ఒక 2 జీబీ మెటీరియల్ ఉంది. ఎవడో రావట్లేదు అన్నాడు. ఇక్కడికొచ్చినప్పుడు మాట్లాడమంటే నోరు మూసుకొని పారిపోయాడండి. ఓకే. నేను ఓన్లీ డిబేట్ చేయడానికి రాలేదండి. ఐయామ్ జస్ట్ మోడరేటర్ అన్నప్పుడు టైమ్ కీపింగ్ వరకే చేసి ఊరుకోవాలి. కానీ మధ్యలో సొల్లు కబుర్లన్నీ చెప్పాడు. సో, వాళ్ళ క్యాండిడేట్ ఎక్కడైతే ఇరుక్కుపోతున్నాడు అనగానే అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను అడిగింది కావాలని. ఎందుకంటే ధర్మ మార్గం వస్తున్నాడని నాకు ఆ ముందు రోజు తెలుసు కాబట్టి ఐ హావ్ టు ఆస్క్ దిస్ క్వెషన్. మళ్ళీ దొరకడు కదా! మళ్ళీ ఇంకెక్కడ దొరకడు నాకు. అందుకనే ఈ క్వెషన్ అడిగాను. ఏది గీత ఇంకా పురాణాలు ఇండస్ స్క్రిప్ట్‌లో రాసున్నాయా? ఏదెక్కడ అంటే, నేనిక్కడ ఓన్లీ మోడరేటర్‌నండి. నాకు ఎటువంటి సంబంధం లేదని చేతులు దులుపుకొని ఎళ్ళిపోయాడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడి నుంచే. గ్యారంటీగా చూస్తున్నాడు. లేదా చూసినోళ్ళు ధర్మ మార్గం ఛానెల్‌కి ఎవరికో ఒకడు ఎళ్లి మోసి చెప్తారు. ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే దాని ఎవిడెన్స్ చూపించమని. టోటల్ బోగస్ అండ్ ఫ్రాడ్యులెంట్ క్రైమ్ బై భాస్కర్ రాజు అండ్ ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ ఆఫ్ దిస్ గై. ఓకే. అబద్ధాల మీద బతికే భాస్కర్ రాజు వీళ్ళు అనువదించిన వాటిని కాస్త 4, 5 మాటలు మార్చేసేసి ఋగ్వేదం అనువదించాను, యజుర్వేదం అనువదించానని పుస్తకాలు అమ్ముకునే భాస్కర్ రాజుకి ఇలాంటి అబద్ధాలు చెప్పటం అనేది చాలా కామన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సర్ప్రైజ్. కాకపోతే ఎవరికన్నా కాస్త సర్ప్రైజ్ ఉంటదేమో ఆయన గారి భక్తులకి ఎవరైనా ఉంటదేమో అని చెప్పి ఐయామ్ జస్ట్ సేయింగ్ ఐ ఛాలెంజ్ భాస్కర్ రాజు టు షో ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ సచ్. ఓకే. కాస్తన్నా ఇంగితం కాస్తన్నా ఇదేంటి నీతి నిజాయితీ అనేవి ఉంటే సొంత ఛానెల్‌లో ఎవిడెన్స్ తీసి చూపించమనండి. భగవద్గీత, పురాణాల్లో ఏ ఒక్కటన్నా ఇండస్ స్క్రిప్ట్‌లో రాసున్నాయని చెప్పాడు. ఓకే. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకొక చోట ఉండదు. బట్ హి సెడ్ దట్. యూ వాంట్ టు లిసన్ టు దట్ రైట్? ఇండస్ స్క్రిప్ట్‌ని డికోడ్ చేసిన దాదాపు 10 మంది ఉన్నారు ఇండియన్ ఆథర్స్. వాళ్ళ బుక్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ సింబల్స్ అన్ని తీసుకుంటే ఎగ్జాక్ట్‌లీ మన భగవద్గీతలో చెప్పిన శ్లోకాలకి, ఋగ్వేదం మంత్రాలకి, పురాణాలకి అన్నిటికీ మ్యాచ్ అవుతాయి. ఏది? ఇండస్ స్క్రిప్ట్. సో ఇండస్ స్క్రిప్ట్ డికోడ్ కాలేదు అని సుల్లు కబుర్లు ఎవరైతే చెప్తారో ప్లీజ్ డోంట్ బిలీవ్ అండి. ఇండస్ స్క్రిప్ట్ హ్యాస్ బీన్ డికోడెడ్. ఇట్ ఈస్ 100% వేదిక్ స్క్రిప్ట్. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఉన్నారు డికోడ్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఒకే ఒక సస్పిషియస్ క్లెయిమ్ ఏంటంటే ఋగ్వేదంలో మైటీ సరస్వతి అనే ఒక రివర్ ఉంది అని డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఓకే.
దిస్ ఇస్ యాక్చువల్లీ అ వీక్ లింక్. కానీ వీళ్ళకి ఇది స్ట్రాంగెస్ట్ పాయింట్ అనమాట. అన్నీ బ్రేక్ అయిపోయినాయి. ఎవ్రీ అదర్ ఎవిడెన్స్ దట్ దే షోడ్ ఇస్ టోటలీ డెస్ట్రాయిడ్. ఈ ఒక్కటానికి సస్పీషియస్ కేటగిరీలో ఉంచడం ఎందుకు జరిగిందంటే, నిజంగానే ఋగ్వేదంలో మైటీ సరస్వతి రివర్ అనే దాని గురించి రాయటం జరిగింది. ఓకే. వీళ్ళేమో ఇస్రో వాళ్ళు ఆల్రెడీ 6000 బీసీలోనో అంతకు ముందో ఎప్పుడో ఎక్స్టింగ్విష్ అయిపోయింది. అలా తగ్గుకుంటూ వచ్చేసింది. కంప్లీట్లీ దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది. సో కాబట్టి ఋగ్వేదం అనేది ఆ సరస్వతి రివర్ భారీగా ప్రవహించే టైంలోనే రాసి ఉండాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి నిలబడిపోయారండి. మన శ్రీ అయితే దబాయించి చెప్తున్నాడు. వాళ్ళది అసలు రాంగ్ అయ్యే అవకాశం లేదు. నేను ఐ ఆస్క్డ్ హిమ్ వెరీ క్లియర్‌లీ. వాళ్ళు రాంగ్ అయ్యే అవకాశం ఉందా అని. లేదు, అస్సలు లేదు, సమస్య లేదని. అంటే మిగతా వాళ్ళందరూ రాంగ్ అయిపోవచ్చనమాట. ఇతను దబాయించి చెప్పాడు కదా! నీరజ్ రాయ్ 1 పర్సన్స్ ఒపీనియన్ అది. 1 పర్సన్ ఒపీనియన్. ఇక్కడ 3 పర్సన్స్ ఒపీనియన్. ఎందుకంటే ఈ isro.gov.inలో ఒకానొక పబ్లికేషన్‌లో ఒక ఆర్టికల్ ఉందండి. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే isro.gov.inలో పబ్లిష్ అయ్యి ఉంది కాబట్టి ఇస్రో వాడు దీని మీద స్టాంప్ ఏసాడు అని. ఓకే. ఈ మెంటల్ వీళ్ళకి బేసికల్‌గా బ్రెయిన్ నుండి చావదు కాబట్టి వీళ్ళకి ఈ పబ్లికేషన్స్ ఎలా నడుస్తాయి అనేది తెలియని కూడా తెలీదండి. NASA.gov అనే వెబ్‌సైట్‌లో నాసా వాళ్ళ సొంత వెబ్‌సైట్‌లో దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ పబ్లిష్ దేర్ ఓన్ ఆర్టికల్స్ అండి. ఇట్ కమ్స్ అండర్ ద సబ్ డొమైన్ ఆఫ్ NASA.gov. అందులో ఒకానొక ముస్లిము అల్లా గురించి చాలా గొప్పగా రాసుకున్నాడు. ఐ కెన్ షో దట్ ఆల్సో ఇఫ్ సమ్‌వన్ ఆస్క్స్. ఓకే. దాని అర్థం నాసా వాళ్ళు అల్లా గొప్ప అని ఒప్పుకున్నట్టు కాదు. ఓకే. ఈ విషయం వీళ్ళకి తెలియచావదు. బత్తాయిలతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టు ఫిక్స్ అయిపోతారు అంతే. ఇంకా ఎవరేం చెప్పినా పట్టించుకోరనమాట. ఇక్కడ ముగ్గురున్నారండి. ఏకే గుప్తా, జి శ్రీనివాసన్, జేఆర్ శర్మ. ఈ ముగ్గురు ఒక రిపోర్ట్ ఏదో రాశారంటే అందులో డైరెక్ట్‌గా వేదిక్ సరస్వతి అని డైరెక్ట్‌గా చేశారన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ లుకింగ్ ఫర్ ఎవిడెన్స్ అనమాట. అంటే కన్ఫర్మేషన్ బయాస్. ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఒక కంక్లూజన్ వచ్చేసింది. ఏది మా దగ్గర ఋగ్వేదం ఉంది, అందులో సరస్వతి ఉంది. ఇప్పుడు సరస్వతి ఎక్కడుందో ఎతకాలి. ఓకే. ఇఫ్ యూ ఫిక్సేట్ ఆన్ దట్ కంక్లూజన్ ఆల్రెడీ యూర్ అ ఫూల్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు నాసా నుంచి వచ్చారా, ఇస్రో నుంచి వచ్చారా, ఇంకెక్కడి నుంచి వచ్చారు, ఇట్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ చేయాల్సింది తెలివైన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పాలియో ఛానల్స్ ఉన్నాయి. లెట్స్ లుక్ ఎట్ ఎవ్రీబడీ అండ్ లిటరరీ ఎవిడెన్స్ చూసిన తర్వాత స్పష్టంగా వందల కొద్దీ అట్లీస్ట్ డజన్ల కొద్దీ బ్రాహ్మణులు వాళ్ళ పుస్తకాల్లో ఆర్యులు బయట నుంచి వచ్చారు అని రాసుకున్నారు. అలా చెప్తే ఇప్పుడు ఆఖరికి బాల్ గంగాధర్ తిలక్, రైట్, హీ హస్ మేడ్ దట్ బుక్ విచ్ ఇస్ కాల్డ్ ఆర్క్టిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ అని. బాల్ గంగాధర్ తిలక్ థింక్స్ దట్ ఈ ఆర్యులు అనేవాళ్ళు ఆర్క్టిక్ సర్కిల్ పైన ఉండేవాళ్ళు. వీళ్ళని కనీసం మన ఆర్యన్ మైగ్రేషన్ వాళ్ళన్నా కనీసం తీసుకెళ్ళి స్టెప్పీ ఏరియాస్‌లో తీసుకొచ్చారు. టెంపరేట్ ఏరియాలో తీసుకొచ్చారు. ఈయన ప్లస్ బాల్ గంగాధర్ తిలక్ బుక్ ఉంది చూసారా? ఆర్క్టిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్. అందులో అతను వేద మంత్రాల ఆధారం చూపిస్తాడండి. ఫలానా మంత్రంలో ఇది ఉంది, ఫలానా మంత్రంలో ఇది ఉంది. సో కాబట్టి బై దిస్ యూ కెన్ ఎస్టిమేట్ దట్ వీళ్ళకి పగలు చాలా పొడుగ్గాను, రాత్రి చాలా తక్కువగాను ఉండేది. అలాంటి సిట్యుయేషన్ ఎర్త్ మీద ఓన్లీ అప్పర్ టెంపరేట్ లైన్ కంటే పైనే ఉంటది. సో కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఆర్క్టిక్ ఏరియాస్ అని చెప్పి రాశాడండి. ఓకే. సో అలాంటి వాళ్ళు నేను ఓన్లీ బాల్ గంగాధర్ తిలక్ పేరే చేశాను. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సెడ్ దట్. ఓకే. రాహుల్ సంస్కృతి ఆయనని, ఆఖరికి మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆర్ఎస్ఎస్ చీఫ్లు ఉన్నారు. ఇతనేంటది సావర్కర్ ఉన్నాడు. సో మెనీ పీపుల్ సెడ్ దట్ ఆర్యన్స్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. వీళ్ళ కౌంటర్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ మెకాలే చదివారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవే ఫస్ట్ నుంచి మైగ్రేషన్, ఇన్వేజన్ వింటున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళు కూడా అట్లానే అనుంటారు అని చెప్పి దీర్ఘాలు తీస్తారు. సో వాళ్ళెవ్వరికీ తెలియంది వీళ్ళకి కొత్తగా ఏం తెలిసింది, రైట్? ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఇట్ షోస్ దట్ దెర్ ఇస్ అ మైగ్రేషన్. ఆర్యన్స్ హ్యావ్ కమ్ ఇన్ అండ్ అప్పటికి ఐవీసీ పీపుల్ అనేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద స్టెప్పీ పాస్టోరలిస్ట్, ద ఆర్యన్స్. సో దాని తర్వాత వచ్చిన తర్వాత మాత్రమే యూ కెన్ సీ ఎవిడెన్సెస్ ఆఫ్ ఋగ్వేద లేదా ఎనీథింగ్ కాల్డ్ సాంస్క్రిట్. అంతకుముందు సాంస్క్రిట్కి ఎటువంటి ఆధారం లేదండి. సో ఇట్ ఈస్ అంటే కపుల్ ఆఫ్ ఎవిడెన్సెస్. అంతకుముందు ఏది ఐవీసీ పీపుల్ ఉన్న కాలంలో ఎక్కడ సంస్కృతం మీద ఎటువంటి ఆధారం దొరకలేదు, జీరో. సో ఐవీసీ పీపుల్కి స్టెప్పీ పాస్టోరలిస్ట్కి సంబంధం లేదు.
తర్వాత సెమీ పాస్టోరలిస్ట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ సమ్ జనరేషన్స్ లేటర్ యూ స్టార్ట్ సీయింగ్ సాంస్క్రిట్. సో ఇక్కడ ఇట్స్ దాని ఏమంటారు, ఇట్స్ అన్ ఇన్ఫరెన్స్ దాట్ సాంస్క్రిట్ కేమ్ లేటర్. కానీ వీళ్ళ ఉద్దేశం ప్రకారం సాంస్క్రిట్ అనేది ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందని. ఈ మొత్తం సోదంతా చేశారు చూసారా, ఆఫ్టర్ ఆల్ దిస్ దే సింప్లీ డిసైడెడ్ దాట్ ఈ కల్పాలు, ఈ యుగాలు అనేది టోటల్ బోగస్ అని తెలిసిపోయిందండి. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం మహాభారతం జరిగి ఎన్నాళ్ళయింది, ఏదో కృష్ణుడి బర్త్డేట్ అనుకుంటూ, రాముడి బర్త్డే అనుకుంటూ ఏవో చెప్పుకున్నారు చూసారా, ఆల్ దట్ డెస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ దేర్ వేదాస్ ఆర్ అట్లీస్ట్ ఇన్ దేర్ స్క్రిప్చర్స్. కల్పాలు లేవు, గడిదిగుడ్డు లేవు. ఓకే, యుగాలు లేవు, గడిదిగుడ్డు లేవు. ఇట్స్ అ స్ట్రైట్ లైన్ అండ్ సాంస్క్రిట్ కేమ్ మచ్ లేటర్. సో ఇంత చేసి, ఇన్ని డిబేట్లు చేసి, ఇన్నిన్ని వందల గంటలు, ఈ జనాల గంటలు మొత్తం అన్ని లెక్క పెట్టుకుంటే ఎంతమంది వచ్చారంటే 25 మంది పైనే వచ్చి ప్రతి ఒక్కడు ఆహా సూపర్ చెప్పావన్నా, భలే చెప్పావన్నా, బాగా చెప్పావన్నా, అసలు ఎదురు నుంచి ఆన్సర్ లేదన్నా, అదన్నా ఇదన్నా, ఇలాగ ఒకళ్ళనొకళ్ళు వీపులు చరుచుకుని చెప్పుకోవడమే తప్ప దే హ్యావ్ నాట్ ప్రెజెంటెడ్ ఎనీథింగ్ అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. సో ఫైనల్లీ చేతులు ఎత్తేసారండి వాళ్ళు. కానీ కింద పడ్డా సరే నాదే పై చెయ్యి, మోచెప్పులు పగిలిపోయినా సరే నాదే పై చెయ్యి, మేము గెలిచాం అనుకోండి బాస్. అబ్సల్యూట్లీ నాట్ అ సింగిల్ అయోట్ ఆఫ్ యూస్ ఇన్ దాట్. ఓకే, మీకు కావాలి ఏది, ఆర్యులు మా వాళ్ళు బయట నుంచి రాలేదు, ఇక్కడోళ్ళు అని చెప్పుకునేది. సో ఇట్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. బట్ మీకు కావాలి, మీరు ఇంకొక 100 గంటలు చేసినా సరే ఇవే ఏడుపులు ఏడుస్తారు తప్ప యూ విల్ నెవర్ గో ఎనీవేర్, నాట్ అ స్టెప్ ఫర్దర్ అండి.